హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ లింక్. 25th జూన్ 2025. ఈరోజు ఎక్కువ మనకి ఎకనమీ డిఫెన్స్లో అప్డేట్స్ వచ్చినాయండి. డిఫెన్స్ నేత్ర మనం డిస్కస్ చేద్దాం. ఇది డిఆర్డిఓ నేత్ర. మీకు ఇంతకుముందు 2024 కరెంట్ అఫైర్స్లో ఇస్రో యొక్క ప్రాజెక్టు నేత్ర ఉంటుంది. సో డిఆర్డిఓ నేత్ర ఇప్పుడు వార్తల్లో ఉంది. స్టాటిక్ సిలబస్లో స్పేస్ టెక్నాలజీలో ప్రాజెక్టు నేత్ర అని చెప్పేసి అది ఇస్రోది. సో మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది డిఆర్డిఓ నేత్ర అండ్ ఇస్రో నేత్ర అని చెప్పేసి. ఇంకోటి 2 ఎకనామీ అప్డేట్స్ వచ్చినాయండి. బ్యాంకింగ్ పాఠంలో వచ్చిన అప్డేట్స్. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క నియంత్రణలో ఆర్బీఐ కొత్త సవరణ తీసుకొచ్చింది. 24th జూన్ నుంచి అమల్లోకి వస్తుంది. సో ఇమీడియట్లీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది వెరీ ఫేమస్ బ్యాంకింగ్ అప్డేట్ మనం డిస్కస్ చేద్దాం. ఇంకొకటి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ యొక్క ఫ్రాడ్ విషయంలో ఇంతకుముందు కస్టమర్స్ బలి అయ్యేది. పేపర్లో చదివి మనం ఆనందించేది, వాని 30,000 పోయినాయి అని చెప్పేసి, వీని 50,000 పోయినాయి అని చెప్పేసి. ఇప్పుడు కస్టమర్లని బలి చేయకుండా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది బ్యాంకింగ్ మీదే ఆర్బీఐ పెట్టేసింది. సో నష్టపరిహారం ఇవ్వబోతుంది జనవరి 1, 2027 నుంచి. సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ యొక్క ఫ్రాడ్ కంపెన్సేషన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ స్కీమ్ అది. మీకు బ్యాంకింగ్ పాఠము ఏబిపిఎస్సి వాళ్ళకి ప్రజెంట్ ఉంది, టీజీపీఎస్సి వాళ్ళకి 100% సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో మనకెవరు చెప్పలేదు, ఒక అంచనా, ఒక హేతుబద్ధమైన ఆలోచన, రీజనల్ థింకింగ్, గుడ్డి ఆలోచన కాదు. బ్యాంకింగ్ ఇట్ ఈస్ ఎ కాంటెంపరీ ఇష్యూ, రోజు పేపర్లో వస్తుంది. అటువంటి కాంటెంపరీ ఇష్యూ సమకాలీన అంశం అని ఎకడెం సిలబస్లో లేకపోవడం అంటూ ఉండదు. అన్ఫార్చునేట్లీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో ఇంతకుముందు లేదు. తప్పిదం జరిగింది, తప్పును సరి చేసుకొని కంపల్సరీ పొందుపరుస్తారు. రైట్. ఎందుకు ఉండాలి బ్యాంకింగ్ అంశం? అది సమకాలీన అంశము, ఎకనామీలో మీకు నిత్యం కనిపిస్తుంది. అటువంటి అంశాన్ని మనం విస్మరించొద్దు కంపల్సరీ. రైట్. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఎగ్జామ్ దృష్ట్యా లేదు, బట్ మనకి సంవిధాన హత్యా దివాస్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మనం జరుపుకోవడం జరిగింది. ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో నెక్స్ట్ చూస్తే పాలిటీ అండి. సో పాస్పోర్ట్ ఏదైతే ఉందో, సో పాస్పోర్ట్ అనేది కేవలము ట్రావెల్ డాక్యుమెంట్ అని చెప్పేసి, ఇట్ ఈజ్ ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది నోటిఫై చేయడం జరిగింది. ఈ ఎఫ్ఏక్యూ లోపల ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ లోపల ఇవ్వడం జరిగింది. సో పాస్పోర్ట్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నువ్వు పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారతీయతకు రుజువు కాదు, ఇది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమే. నువ్వు విదేశాలకు సులువుగా వెళ్ళాలి అంటే ఇది పనికొస్తుంది, అంతే తప్పితే నీ పౌరసత్వంకు రుజువు కాదు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇప్పటికే పేపర్లో వచ్చి ఉంటుంది, మీరు చూసి ఉంటారు. మీకు ఆధార్ కార్డు కాదు, ఓటర్ ఐడి కార్డు కాదు, పాన్ కార్డు కాదు, ఇన్ఫ్యాక్ట్ పాస్పోర్ట్ కూడా కాదని చెప్పేసి చాలా వ్యాసాలు వచ్చినాయి మనకి. హిందూ పేపర్లో చాలా ఎక్సలెంట్ ఆర్టికల్ వచ్చింది దీని మీద, ఈరోజు పేపర్లో వచ్చింది. సో ఏమని వచ్చింది అంటే మీకు ఫస్ట్ కేంద్రం యొక్క వాదన ఏంటి అంటే, ఇది వాదన ఏం కాదు, జస్ట్ అంటే చెప్పింది అంతే. ఏమని చెప్పింది అంటే, సో పాస్పోర్టు అనేది భారతీయతకి, సో భారతీయతకి రుజువు కాదు అని చెప్పేసి, సో రుజువు కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు చెప్పలేదు మనకి, ఇది ఎప్పటి నుంచో ఉన్నదండి, ఎప్పటి నుంచో ఉంది. సో మనం డిస్కస్ చేయాలి ఎప్పటి నుంచో ఉంది అంటే. ఇన్ఫ్యాక్ట్ చట్టపరంగా ఏమి ఉంది, న్యాయపరంగా ఏమైనా కేసులు ఉన్నాయా చూద్దాం ఒకసారి. మనం ఎగ్జామ్ పాయింట్లో డిస్కస్ చేస్తున్నాం, కాంట్రవర్సీ జోలికి మనం పోము. సో ఫస్ట్ ఏంటి అంటే పాస్పోర్ట్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది మనకి, తెలుసు మీకు ఆల్రెడీ. సో పాస్పోర్ట్ యాక్ట్ అని చెప్పేసి 1967 చట్టము సెక్షన్ నెంబర్ 20 అని చెప్పేసి ఉంటుందండి. దీంట్లో ఏముంటుందంటే పాస్పోర్ట్ అనేది ఓన్లీ భారతీయులకే కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, ప్రజా ప్రయోజనం దృష్ట్యా భారతీయులు కాని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, సో భారతీయులకే కాదు, ఎస్ ఫారినర్స్ కూడా ఇవ్వచ్చు. మనం ఏ అయితే ఒక డాక్యుమెంట్ అనేది ఫారినర్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంటుందో అది సిటిజన్షిప్కి రుజువుగా మనం తీసుకోము. అంటే ఒకదాన్ని తీసుకోము మనం. సో పాస్పోర్ట్ విదేశీయులకు కూడా ఇవ్వచ్చు కాబట్టి
రేర్ కండిషన్లో ఇవ్వచ్చు అండి, ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ అక్కడ ఉండాలి. సో ఇది ఉంది కాబట్టి దీని ఆధారంగా ఈ పాస్పోర్ట్ని భారతీయత పత్రంగా మేము ధృవీకరించమని చెప్పడం జరిగింది. అంటే పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన ఇండియా అట్లా కాదు నేను చెప్పేది. సో నీకు నీ ఏది పౌరసత్వంకి ఒక రుజువుగా మనం చెప్పుకోవచ్చు, ఏం కాదు. ప్రాక్టికల్లీ కరెక్టే, టెక్నికల్లీ కాదు. ఇక్కడ నీ పౌరసత్వం మీద ప్రశ్న వచ్చినప్పుడు నువ్వు రుజువుగా దీన్ని చూపెట్టరాదు, అంతే. కేంద్రం ఏమంటుంది అంటే, అరే ఇప్పుడు పౌరసత్వం విషయంలో ఆధార్ కార్డు ఇవన్నీ ఓకే, నీ పౌరసత్వం ప్రశ్నించే అవకాశం ఎవరికైనా ఇచ్చినప్పుడు నువ్వు రుజువు చేసుకోవాలంటే ఈ పాస్పోర్టు, ఆధార్ కార్డు ఇవి పనిచేయవు. ఏదైతే మనకి సిటిజన్షిప్ యాక్ట్ ఉన్నాయో వాటి ద్వారా నువ్వు తీసుకోవాలని చెప్పేసి కేంద్రం చెప్తుంది. పాస్పోర్టు భారతీయత రుజువు కాదు, ఇది కరెక్టే. ఎప్పుడు కాదు అంటే నిన్ను ఎవరన్నా ప్రశ్నించినప్పుడు మాత్రం కాదు, జనరల్గా అవుతుంది. ఓకే, బ్రాడ్ మైండ్తో మనం థింక్ చేయాలి. జనరల్గా అవుతుంది. ఎవరన్నా నీ భారతీయత ప్రూవ్ చేసుకోవాలంటే పాస్పోర్టు ఎవిడెన్స్ కాదు, నువ్వు కోర్టులో సబ్మిట్ చేయాలంటే అప్పుడు ఇది పనిచేయదు మనకని చెప్పేసి కేంద్రం చెప్తుంది, అంతే. దీన్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదు మనకి. రైట్. ఒకటి, ఇంతకుముందు ఇంకా కేంద్రం ఏమనేది అంటే 2013 అని చెప్పేసి ఒక బాంబే హైకోర్టు తీర్పుని హైలైట్ చేసింది. ఇట్లా చేసినప్పుడు ఎగ్జామ్లో ఆ కేసు పేరు వస్తుందండి. సో బాంబే హైకోర్టు ఏమనేది అంటే స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ అన్వర్ హుస్సేన్ అని చెప్పేసి కేసు పేరు అది. సో అన్వర్ హుస్సేన్ కేసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది కాంటెంపరీ కొంచెం బర్న్ అయిన ఇష్యూ కాబట్టి. సో అన్వర్ హుస్సేన్ అని చెప్పేసి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఒక 4 బంగ్లాదేశీయులు అక్రమంగా ఇండియాలోకి వస్తారు. సో ఇతను పాస్పోర్ట్ ఉంటుంది, నేను భారతీయత అని చెప్పేసి చెప్పుకుంటాడు. బట్ హైకోర్టు కొట్టిపడేస్తుంది, ఈ ఆధార్ కార్డు ఈ పాస్పోర్ట్ అనేవి ఈ భారతీయతకు రుజువు కాదు అని చెప్పేసి చెప్తాయి. ఎప్పుడు చెప్పింది అంటే అన్వర్ హుస్సేన్ తన పాస్పోర్ట్ని చూపెట్టాడు కాబట్టి చెప్పడం జరిగింది. ఆయన యొక్క ప్రూఫ్ పాస్పోర్ట్ మాత్రమే ఉంది అక్కడ. సో అప్పుడు కొట్టిపడేసింది, నీ పాస్పోర్ట్ పనిచేయదని చెప్పేసి. కేంద్రం కూడా అదే అంటుంది, నీ పౌరసత్వం ప్రశ్నార్థకం అయినప్పుడు పాస్పోర్ట్ పనికిరాదు, జనరల్గా పాస్పోర్ట్ అయితే పనికి వస్తుంది. రేర్ ఆఫ్ ది రేర్ కండిషన్లో మాత్రమే పనికిరాదండి, ఎక్కువ కండిషన్లో పనికి వస్తుంది. మనం అంతా ప్రశ్నించే విధంగా ప్రవర్తన ఏమీ ఉండదు, మన పనులు అట్లా ఏమి ఉండవు కాబట్టి సామాన్యులు ఎవరు భయపడొద్దు. నీ ఆధార్ కార్డు పౌరసత్వం రుజువు కాదు, పాస్పోర్ట్ కాదు, పాన్ కార్డు కాదు, నీ ఇంటికి ఎవరైనా వచ్చి అడిగితే ఎట్లా అని చెప్పేసి మీకు వాట్సాప్ ఫ్యాక్టరీలో మెసేజ్లు వస్తూ ఉంటాయి. అదంతా జస్ట్ హైప్ చేయడం తప్పించి ఎటువంటి ఇబ్బంది ఏ భారతీయుడికి లేదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఇల్లీగల్ మైగ్రెంట్స్ని వెల్కమ్ చెప్దామా, లేకుంటే అట్లా కాదు కదా. సో ఇది ఓకే అండి. సో ఇది మీరు ఎగ్జామ్ దృష్టి అయితే ఈ కొంచెం సెక్షన్ ఇదంతా అవసరం లేదు, కానీ ఈ కేసు పేరు కూడా గుర్తుపెట్టుకోండి. చట్టం గిట్ట ఏమైనా అవసరం ఉంటే అవసరం ఉండొచ్చు. సరే, మనకి పేపర్లన్నిట్లలో ఆధార్ కార్డు కూడా వస్తుంది కాబట్టి, సో ఆధార్ కార్డు మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఆధార్ కార్డు కూడా కేవలము నివాస పత్రం మాత్రమే. అది 6 months ఉంటే ఇండియాలో ఎవరికైనా ఇస్తారండి, ఎవరికైనా ఇస్తారు అని చెప్పేసి చట్టంలో ఉన్నప్పుడు అది పౌరసత్వం రుజువు కాదని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఉంది, ఫారినర్స్కి ఇస్తారు కాబట్టి ఇది ఓన్లీ ప్రూఫ్ అని చెప్పేసి మనం చెప్పలేం. వివిధ పత్రాల కలయిక ద్వారా కోర్టు డిఫైన్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఆధార్ కార్డు కాదని చెప్పేసి చూస్తే మనకి 3 కేసులు పేపర్లో వచ్చినాయండి. ఒకటేమో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2025. ఈ కేసు మనం డిస్కస్ చేసినాము 25 yearలో 100% డిస్కస్ చేసినాం. సో మనకి సర్ అని చెప్పేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఎన్నికల సంఘము కండక్ట్ చేసినప్పుడు ఆధార్ కార్డు ప్రూఫ్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు సమర్థించింది ఈ కేసు విషయంలో, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఒకటి. సో రెండవది, ఇన్ఫ్యాక్ట్ ఇది కే పుట్టస్వామి కేసు, ఇది ఆధార్ కేసుగా పిలుస్తాం. సో కే పుట్టస్వామి కేసు, ఇన్ఫ్యాక్ట్ ఇది ఆధార్ కేసు అని చెప్పేసి, రైట్ టు ప్రైవసీ కేసు అని చెప్పేసి కూడా పిలుస్తాం దీన్ని. సో అప్పుడు కూడా మనకి సుప్రీంకోర్టు ఆధార్ అనేది రుజువు కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంకా పూర్తి తీర్పు రాలేదు మనకి. అశ్విని ఉపాధ్యాయ అని చెప్పేసి, ఈయన బీజేపీ అండి, బట్ బీజేపీనే కేసులు పడిస్తాడు. ఇంకో ఆయన సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేస్తున్నాడు, ఆయన బీజేపీ, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కేసులు ఆయన పడేస్తాడు. సరే, మొత్తం మీద ఈ అశ్విన్ ఉపాధ్యాయ కేసు కూడా మనకి పెండింగ్లో ఉంది. ఆధార్ అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది రుజువు కాదని చెప్పేసి. సో ఆధార్ కాదు,
పాస్పోర్ట్ కాదు, పాన్ కార్డు కూడా కాదండి. సో దానికి ఏం కేసులు లేవు. జనరల్గా ఈ కేసుల్లో వ్యాఖ్యానం చేస్తూనే అప్పుడు వ్యాఖ్యానం చేసింది. నీ ఎపిక్ కార్డు కూడా ఉంటుంది కదా, అది ఓటరు వేయడం కూడా పనికిరాదు. వాస్తవం గట్టిగా చెప్తే ఇట, అవునా? ఎస్, పనికిరాదు. ఎట్లా అంటే నీకు ఎపిక్ కార్డు ఉన్నదండి, నువ్వు అందంగా మంచి మల్టీ కలర్ జిరాక్స్ చేసుకున్నావు, ఫోటోలో మంచిగా ఉన్నావు, నీ పోలింగ్ బూత్లోకి వెళ్ళినావు, నీది మంచి ఫోటో చూపెట్టినావు, ఇన్ఫ్యాక్ట్ నీ పేరు ఓటర్ల జాబితాలో లేకుంటే నీ ఓటు గళ్ళంత అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అంటే ఎపిక్ కార్డు నీ ఓటుకే గ్యారంటీ ఇవ్వదు. ఓటర్ల జాబితాలో పేరు లేకుండా ఎపిక్ కార్డు ఉండొచ్చండి. ఓటర్ గుర్తింపు కార్డు నీకు వచ్చిందండి, సో నువ్వు వెళ్ళి ఓటు వేయాలంటే నీ ఓటర్ల జాబితాలో నీ పేరు కంపల్సరీ ఉండాలి, లేకుంటే నీ ఓటు గళ్ళంతు. చాలాసార్లు చిరంజీవి ఓటు గళ్ళంతు, రష్మిక ఓటు గళ్ళంతు అని చెప్పేసి పేపర్లో ఒకసారి వస్తుంది, ఒక్కోసారి. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మరి బర్త్ సర్టిఫికేటు ఏదైతే ఉందో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకు చెప్తున్నాం అంటే స్పెషల్గా పేపర్లో వచ్చింది మనకి, ఇన్ఫ్యాక్ట్ హిందీ పేపర్లో వచ్చిందండి. సో బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకోవచ్చా అంటే తీసుకోరాదు. అయితే పేపర్లో ఏమి ఇస్తున్నాడు, తీసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా చెప్తున్నది తీసుకోవచ్చు అని చెప్పేసి, బట్ తీసుకోరాదు. ఇది ఓన్లీ బర్త్ సర్టిఫికేటు కాదు ఇక్కడ. ఎందుకు కాదు అంటే మీకు పౌరసత్వం అనేది మనం యాప్లో నోట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి అది చూడండి, ఒకసారి మీకు తెలుస్తుంది. పుట్టుక ద్వారా పౌరసత్వం అనేది మీకు ఇప్పుడు పుట్టేటోళ్ళకి రాదు వాస్తవంగా. ఎట్లా అంటే సో ఫస్ట్ 26 జనవరి 1950 నుంచి మొత్తం 3 రకాలు ఉంటుందండి, జాగ్రత్తగా వినండి. నుంచి 1 జూలై 1987 వరకు ఈ మధ్యలో ఇండియాలో పుడితే వాడు భారతీయుడే. ఇంకా ఇండియా గడ్డ మీద జన్మిస్తే వాడు భారతీయుడే. సెకండ్ది 1 జూలై 1987 నుంచి డిసెంబర్ 3, 2004. సో ఈ మధ్యన జన్మించిన వాళ్ళు భారతీయులు ఆటోమేటిక్గా కారు. వీళ్ళకి ఎక్స్ట్రా ఏం కావాలంటే ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో కనీసం ఒక్కరైనా భారతీయులై ఉండాలి. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తేనే వాడు భారతీయుడు. సో నీకు బర్త్ సర్టిఫికేట్ ఉన్నదండి, సో నీ పేరెంట్స్లో ఒకరు ఇండియన్స్ కాదు, యు ఆర్ నాట్ ఇండియన్. అందుకే ఇది కూడా కాదండి, ఇది కూడా కాదు. అంటే మీరు ఇక్కడ దాకా థింక్ చేయాలి. ఐ థింక్ పేపర్లో అయితే మీకు ఇదని చెప్పేసి వచ్చింది కదా, ఇది ఏది బర్త్ అండ్ డెత్ సర్టిఫికేటు ప్రూఫ్ అని చెప్పేసి. అదేం కాదు, ప్రూఫ్ ఎట్లా అవుతుంది? సో ఈ మధ్యన పుట్టినావు అనుకో, నీ పేరెంట్స్ ఇండియన్స్ కాకుంటే ఎవరైనా ఒకరు నువ్వు ఇండియన్స్ కాదు. ఇంకా చెప్పాలి అంటే సో 3 డిసెంబర్ 2004 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అందులో పేరెంట్స్ ఇద్దరు ఇండియన్స్ అయి ఉండాలి, లేదా ఒకరు ఇండియన్ మరొకరు ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు. సో ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తేనే నువ్వు ఇండియన్. సో నీకు జనన ధృవపత్రం ఉన్నంత మాత్రాన ఇండియన్స్ కాదు నువ్వు. ఇవి కండిషన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి ఫుల్ఫిల్ చేయాలి కంపల్సరీ. ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ యువర్ సిటిజన్షిప్. సో ఏమర్థమైంది? పాన్ కార్డు కాదు, ఆధార్ కార్డు కాదు, ఓటర్ ఎపిక్ కార్డు కాదు, పాస్పోర్ట్ కాదు, బర్త్ సర్టిఫికేట్ కాదు. సో జనరల్గా ప్రూఫ్ ఏంటని చెప్పేసి అడిగితే దేర్ ఈజ్ నో ఎనీ సింగిల్ ప్రూఫ్ ఇన్ ఇండియా. మౌన పౌరసత్వం కోసము భారతదేశం లోపల సింగిల్ డాక్యుమెంట్ లేదు. ఎవరు ప్రశ్నిస్తారండి మనల్ని? చాలా రేరుగా ప్రశ్నిస్తారు, చాలా రేరుగా. ముఖ్యంగా ఈ బార్డర్ స్టేట్స్లో ఇటువంటి ఇబ్బంది వస్తుంది. అందుకే ఎన్ఆర్సీ అని చెప్పేసి మనకి అస్సాంలో జరిగింది, కానీ ఒకసారి ఇండియాలో మొత్తం జరిగితే బాగుంటుంది. సో పౌరసత్వం అని చెప్పేసి నువ్వు అప్పుడు నీ పేరు నమోదు చేసుకుంటావు. సో లేకుంటే మీకు ఈ సిటిజన్షిప్ యాక్ట్ ఉంటాయి కదా, సో దీని ద్వారా నీకు సర్టిఫై అనేది చేస్తారు. నీ యొక్క ఎవరైనా భారతీయతని ప్రశ్నిస్తే అప్పుడు దీని ద్వారా డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇష్యూ చేస్తుంది. సో అప్పుడు నువ్వు ఇండియా అని చెప్పేసి చెప్పవచ్చు. అంతవరకు నువ్వు ఇండియనే. రుజువేంటి? ఈ పాస్పోర్టు ఆధార్ కార్డు కాదు, నువ్వు భారతీయుని మీన్స్ భారతీయుడు అంతే. వన్స్ ఏ ఇండియా ఆల్వేస్ ఏ ఇండియన్ అంతే. సో మనకి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అది వస్తలేదు, కానీ ఒకసారి నువ్వు భారతీయుడు అయితే నువ్వు ఎప్పుడు భారతీయుడిగానే ఉంటావు. నీ భారతీయతని ఎవరు లాక్కోరు. సో ఇన్ఫ్యాక్ట్ ఇల్లీగల్ మైగ్రెంట్ అయితే గిట్టే లాక్కుంటాం, మళ్ళీ మేము కంపల్సరీ లాక్కుంటాం.
ఓకే రైట్. ఇది ఎగ్జామ్ దృష్ట్యా ఏం అవసరం అండి, కొంచెం ఈ కేసుల పేర్లు ఫోకస్ చేయండి కొంచెం. ఇది కూడా ఫోకస్ చేయండి, బాంబే హైకోర్టు అన్వర్ హుస్సేన్ అని చెప్పేసి. ఈ సెక్షన్ నెంబర్ కొంచెం ఫోకస్ చేయండి. సో ఇవి ఎందుకో చెప్పలేము, మీకు పౌరసత్వం అనేది వార్తలు ఉన్నది కాబట్టి ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఇది పాలిటీ అప్డేట్స్ అండి. ఇంకొక అప్డేట్ చూస్తే మీకు ఈ కాగ్ ఏదైతే ఉందో మనది, సో ఐటింగ్ ఇస్తుంది కదా, ఇజ్రాయెల్ను ఇండియా ఒప్పందం చేసుకుంది. సో ప్రశ్న వస్తుందండి, కాగ్ అనేది ఇటీవల ఏ కంట్రీతో ఒప్పందం అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో ఇజ్రాయెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వాటర్ తెప్పరా, వాటర్ తెప్పొచ్చింది. సో నెక్స్ట్ మన ఎకనామీ అండి. సో ఎకనామీలో రెండు ఫేమస్, అది క్లాసు ఇట్లా పో. సో ఎకనామీలో మనకి రెండు ఫేమస్ అప్డేట్స్ వచ్చినాయి, అట్నుంచి పో. సో ఫస్ట్ చూస్తే డిజిటల్ ఫ్రాడ్ కంపెన్సేషన్ స్కీమ్ అని చెప్పేసి, అది ఇంకా మనకి అమల్లోకి రాలేదు, బట్ అమల్లోకి వస్తుంది. సో 1 జనవరి 2027 నుంచి, సో వెరీ ఫేమస్ స్కీమ్ అండి, వెరీ ఫేమస్ అప్డేట్, ఇది రాసుకోవాలి కంపల్సరీ బ్యాంకింగ్ పాఠం లోపల. సో డిజిటల్ ఫ్రాడ్ కంపెన్సేషన్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి, సో దీన్ని ఆర్బీఐ తీసుకొచ్చిందండి. సో ఆర్బీఐ తీసుకొచ్చింది. డిజిటల్ ట్రాన్సాక్షన్లో ఫ్రాడ్ జరిగినప్పుడు ఇంతవరకు బలైంది మనకి మోస్ట్లీ కస్టమర్స్. ఇప్పుడు ఆర్బీఐ ఇస్తుంది, కస్టమర్స్ని బలి చేయొద్దు మనము. సో బ్యాంకులే ఇటువంటి లావాదేవీ జరగకుండా చూడాలి అని చెప్పేసి ఆ స్కీమ్ తీసుకొచ్చింది. చూద్దాం ఒకసారి. సో ఏమంటుంది అంటే మీకు 50,000 వరకు అండి. సో 50,000 వరకు ఇది మనం వర్తింపజేస్తాం. ఇది గరిష్ట ట్రాన్సాక్షన్ లిమిట్. సో 50,000 వరకు వేటికి అంటే, సో ఓన్లీ డిజిటల్ అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. సో ట్రాన్సాక్షన్స్కి మాత్రమే అంటే ఏమి వస్తాయండి అంటే, ఒక లిస్ట్ ఇచ్చిండు, మీకు తెలియకుండా అందులో ఏమీ లేవు. ఒకటి డెబిట్ కార్డ్ అని చెప్పేసి, డెబిట్ కార్డు. సో క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి, అంటే మనము స్వైప్ చేసింది కాదు, మామూలుగా మనము ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం డెబిట్ కార్డు ఉపయోగించి దానికి. సో యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా, ఈ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అటువంటి అన్ని దీని కిందకే వస్తాయి. ఇంకేమున్నాయంటే మొబైల్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఉన్నది, ఇవి మీకు తెలుసు ఆల్రెడీ. మొబైల్ బ్యాంకింగ్ అని చెప్పేసి మనకు యాప్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి యోనో యాప్ అని చెప్పేసి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి, ఇది ఆన్లైన్ బ్యాంకింగ్ అండి, అంటే మనము గూగుల్లో ఓపెన్ చేస్తాం. సో ఇంకేమున్నాయి అంటే లాస్ట్కి అదర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉన్నది. అదర్ అంటే ఏముంది అంటే, ఇప్పుడైతే ఇవే ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంకేమైనా వస్తే అవి కూడా కవర్ అవుతాయి. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ జీవితంలో ఒకసారి మాత్రమే నష్టపోవాలి నువ్వు, మళ్ళీ నష్టపోతే ఏం చేయము. సో 50,000 కంటే ఎక్కువ ఉన్న ఈ స్కీమ్ వర్తింప చేయము. జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. జీవితంలో ఓన్లీ వన్స్ అండి. సో మరి ఎంత నష్టపరిహారం ఇస్తారని చెప్పేసి చూస్తే, సో ఎంత ఇస్తారు అండ్ ఎవరు ఇస్తారండి. సో ఎంత ఇస్తారని చెప్పేసి చూస్తే, గరిష్టంగా 25,000 ఇస్తారు, లేకుంటే నీ నష్టంలో 85% ఇస్తారు. ఏ తక్కువైతే అదండి, గరిష్టంగా 25,000 లేకుంటే 85% ఇస్తారు. నీకు 100 రూపాయలు పోతే 85 రూపాయలు ఇస్తారు. ఏ తక్కువ అయితే అది వస్తుంది మనకి. సో మరి ఎవరు ఇస్తారని చెప్పేసి చూస్తే, ఎవరు ఇస్తారు ఈ నష్టపరిహారాన్ని ఎవరు అని చెప్పేసి చూస్తే, ఇప్పుడు మళ్ళీ 2 రకాలు ఉన్నదండి. నీ లావాదేవీ అనేది 29,412 కంటే తక్కువ ఉన్నట్లయితే, సో ఆ నష్టపరిహారం లోపల ఆర్బీఐ అనేది 65% ఇస్తుందండి. సో మనకి ఏదైతే కస్టమర్ బ్యాంక్ ఉంటుందో, అంటే మనం ట్రాన్సాక్షన్ చేసాం అనుకోండి మన బ్యాంకు, సో ఆ కస్టమర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కస్టమర్ బ్యాంక్ అనేది 10% ఇస్తుంది. బెనిఫిషియరీ బ్యాంక్ ఉంటుంది, అంటే మనం ఎవరికి చేస్తున్నామో వాళ్ళు, సో ఆ బెనిఫిషియరీ అంటే వాళ్ళు వాస్తవంగా ఈ ఫ్రాడ్ జరగకుండా చూడాలి, వాళ్ళు చూస్తలేరు కాబట్టే వాళ్ళ మీద 10% పెట్టిళ్ళు. అంటే 85% అంటే ఇదే 65, 75, 85, 85% వరకు ఇస్తుంది.
ఎంత 29,412 కనుక ఉన్నట్లయితే, దీనికంటే ఎక్కువ ఉంది అనుకో 29,412 కంటే ఎక్కువ ఉంటే సో నీకు 25,000 ఇస్తారు. ఎందుకంటే 25 దీంట్లో 80% తీస్తే గంతే వస్తుంది. 25,000 గరిష్టంగా, అంతకంటే ఎక్కువ ఇయ్యరు నీకు. ఇంకా 50,000 వరకు 25,000 వస్తాయి. 29,412 నుంచి 50,000 వరకు గిన్నే వస్తాయి. మరి ఈ 25,000 ఎవరు ఇవ్వాలి? 80% ఎవరు అంటే మళ్ళీ సేమ్ ఇందులో RBI 60% ఇస్తుంది. సో 10% కస్టమర్ బ్యాంకు, ఇంకో 10% బెనిఫిషియరీ బ్యాంక్ అని చెప్పేసి ఇస్తుంది. 60 అంటే ఎంత వస్తుందండి? సంథింగ్ ఇదైతే 2941 ఉన్నది, 2941 అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 10% కదా, మొత్తం ఇది ఇంతకంటే ఎక్కువ ఉంటే ఇది 10% అంటే ఇంతే వస్తుంది కదా. ఇది సుమారుగా ఎంత మనకి 3,000, 6,000 అంటే సుమారుగా ఇది 19,000 వరకు ఉంటుంది. అట్లా చదువుకోండి, మంచిగా గుర్తుంటుంది. అలా మీ గణాంకాలనే బై హార్ట్ చేయకండి. అరే మొత్తం మీద మనం గరిష్టంగా ఇచ్చి 25,000, అందులో 10% అని చెప్పేసి కస్టమర్ బ్యాంకు, బెనిఫిషియరీ బ్యాంక్ అని చెప్పేసి చెప్పినాం కదా మనం. ఈ 29,412లో 10 అంటే ఇంతే వస్తుంది కదా. సో ఇది 3,000 రౌండ్ ఫిగర్ వేసుకో, ఇబ్బంది లేదు. సో 6,000, ఇది 19,000 రౌండ్ ఫిగర్ అని చెప్పేసి వేరే గణాంకాలు అట్లా ఆలోచన చేయవద్దు మీరు. మహేష్ బాబు సినిమా ఉంది కలేజా, రౌండ్ ఫిగర్ వేస్తే ఒప్పుకుంటారు, మనం చేస్తే ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోవాలి కంపల్సరీ, అప్పుడే మనకు గుర్తుంటుంది. రైట్. అయితే ఈ లావాదేవీ సరిహద్దు లావాదేవీ అయితే వేరే కంట్రీకి వేసినప్పుడు ఈ 25,000 వస్తాయండి గరిష్టంగా. 25,000లో మనకి ఇన్ఫ్యాక్ట్ రెండే ఇక్కడ నష్టం భరిస్తాయి. ఒకటేమో ఇన్ఫ్యాక్ట్ RBI అని చెప్పేసి RBI, ఇంకోటేమో కస్టమర్ బ్యాంకే, అంటే ఇండియాలో ఉన్న బ్యాంకు మాత్రమే భరిస్తుంది. అంటే ఇవి రెండు కలిపి ఎంత వస్తుందండి? 58282 అని చెప్పేసి సంథింగ్ ఎంతో వస్తుంది కదా. సో అది కస్టమర్ బ్యాంకే భరిస్తుంది. ఇప్పుడు క్రాస్ బోర్డర్ పేమెంట్స్కి అయితే విదేశాల్లో ఉన్న బ్యాంకు మన కోసం ఎందుకు భరిస్తాడు? వాడు భరించాడు కదా. సో కాబట్టి ఇది వెరీ ఫేమస్ స్కీమ్ అండి. అరే మరి ఇది నిజంగా ఎగ్జామ్లో వస్తుందంటే కంపల్సరీ వస్తుంది. ఎట్లా వస్తుంది క్వశ్చన్ అని చెప్పేసి అడిగితే, సో వేటికి వర్తింపజేస్తామని చెప్పేసి అడగవచ్చు, ఈ తేదీ అడగవచ్చు, లేకుంటే గరిష్ట అర్హత ఉన్న సొమ్ము ఎంత అని చెప్పేసి అడగవచ్చు, గరిష్ట నష్టపరిహారం ఎంత అని చెప్పేసి అడగచ్చు, RBI యొక్క వాటా ఎంత అని చెప్పేసి అడగచ్చు, కస్టమర్ బ్యాంక్ ఎంత వాటా అని చెప్పేసి, బెనిఫిషియరీ బ్యాంక్ ఎంత అని చెప్పేసి అడగవచ్చు. సో క్వశ్చన్స్ డెప్త్గా వస్తున్నాయి. కాంటెంపరీ ఇష్యూ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది. సో అందులో సమస్య కాంటెంపరీ సమస్య ఇది. ఏది? ఈ మోసాలు, సైబర్ క్రైమ్ అని చెప్పేసి మనం తరచుగా పేపర్లో చూస్తాం కదా. కాబట్టి అంతటి ఫేమస్ మనకి అన్ఫార్చునేట్ TGPSC Group 2లో బ్యాంకింగ్ పాఠం లేదు. ఐ హోప్ కంపల్సరీ యాడ్ చేస్తే చేయవచ్చు. రైట్. నెక్స్ట్ అండి, మరొక ఫేమస్ అప్డేట్ ఎకనామీదే. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సవరణ వేసింది. సో 24th జూన్ నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయండి. ఏం లేదు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది 4 టైర్స్ అని చెప్పేసి 4 దశల్లో ఉంటాయి. ఒకటేమో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ బేసిక్ లెవెల్ అని చెప్పేసి పిలుస్తాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీడియం లెవెల్ అని చెప్పేసి పిలుస్తాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పర్ లెవెల్ అని చెప్పేసి పిలుస్తాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టాప్ లెవెల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏ రకమైన బ్యాంకు ఎందులో వస్తుంది, ఇప్పుడు RBI ఏ సవరణ తీసుకొచ్చింది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు సవరణ ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ అప్పర్ లెవెల్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి సవరణ తీసుకొచ్చిందండి. ఈ సవరణ ప్రకారం ఏంటంటే, సో దాని యొక్క అసెట్ మొత్తం ఆస్తుల విలువ అనేది 1,00,000 కోట్లు అయితే, సో 1,00,000 కోట్లు అయితే దాన్ని అప్పర్ లెవెల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ట్రీట్ చేస్తారట. సో ఇటీవల మీకు NBFC మీద UPSC క్వశ్చన్ కూడా వచ్చింది, మనం డిస్కస్ చేసినాం 26 ప్రిలిమ్స్ లోపల. సో 1,00,000 కోట్లు అంటే ఇంతకుముందు అప్పర్ లెవెల్గా ట్రీట్ చేయాలంటే వివిధ పారామితులు, ఇండికేటర్స్, క్రైటీరియా వేరే ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, 1,00,000 కోట్లు అంతే. అది ప్రభుత్వ రంగంలో ఉన్న NBFC అయినా, ప్రైవేట్ రంగంలో ఉన్న NBFC అయినా 1,00,000 కోట్లు ఉంటే అది అప్పర్ లెవెల్కి మారిపోతుంది. ఇంతకుముందు ప్రభుత్వ రంగంలో ఉన్నాయనేవి మీడియం లెవెల్లో ఉండేటివి లేదా బేసిక్ లెవెల్లో ఉండేటివి. 1,00,000 కోట్లు దాటితే ప్రభుత్వ రంగంలో ఉన్న NBFC అయినా అప్పర్ లెవెల్కి మారిపోతుంది. అప్పర్ లెవెల్కి మారిపోతే ఏంటి అంటే RBI అనేది ఎక్కువ ఫోకస్ చేస్తుంది అప్పర్ లెవెల్లో ఉన్న NBFC మీద. ఓకే, సో 1,00,000 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంతకుముందు 5 yearsకి రివ్యూ చేసేది అప్పర్ లెవెల్ బ్యాంకుల కోసం, ఇప్పుడు 3 ఏళ్ళకి రివ్యూ చేస్తున్నారు.
సో ఇప్పుడు 1,00,000 కోట్లు ఉన్నదనుకోండి, అప్పర్ లెవెల్గా ట్రీట్ చేసినాం, 3 ఇయర్స్ అయిపోయింది, 1,00,000 కోట్లు ఉంటే ఓకే, లేకుంటే MLBLకి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇది ఫస్ట్ సవరణ మనకి, 3 ఏళ్ళకి రివ్యూ చేస్తాం, 1,00,000 కోట్లు ఉంటే సరిపోతుంది. రెండవది, గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న NBFCలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మీడియం లెవెల్ బేసిక్ లెవెల్లోనే ఉండేది, ఇప్పుడు అప్పర్ లెవెల్లోకి తీసుకొస్తాం 1,00,000 కోట్లు దాటితే. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక NBFC, మనం డిస్కస్ చేసినాం మొన్ననే ఇది. సో ఒక NBFC ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, 1,00,000 కోట్లు దాటితే దాన్ని మనము అప్పర్ లెవెల్కి తీసుకెళ్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఒక NBFC అనేది అప్పర్ లెవెల్గా గుర్తింపు పొందితే 3 ఇయర్స్లోగా కంపల్సరీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కావాల్సిందే. సో గడువు కూడా 3 ఏళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 3 సవరణ తీసుకొచ్చింది. ఇంతకుముందు 5 ఇయర్స్కి రివ్యూ చేసేది, ఇప్పుడు 3 ఏళ్ళకి కుదించారు. 1,00,000 కోట్లు అని చెప్పేసి ఓన్లీ సింగిల్ క్రైటీరియా, అసెట్స్ సైజు బట్టి ఇస్తున్నాం మనము. ఇంతకుముందు వేరే వేరే పారామితులు ఉండేది, అవన్నీ కొట్టిపడేసింది. ఓన్లీ అసెట్ యొక్క సైజు 1,00,000 కోట్లు ఉంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా దాన్ని అప్పర్ లెవెల్కి మనం తీసుకుపోతున్నాము. సో గౌట్ NBFC కూడా మనకి అప్పర్ లెవెల్కి వచ్చింది, రెండో సవరణ. ఇంతకుముందు అవకాశం ఉందా? లేదు. అది థర్డ్ చూస్తే ఇంతకుముందు మనం డిస్కస్ చేయాలి, వాస్తవంగా ఇది వార్తల్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఫోకస్ చేస్తున్నాము. సో కంటెంట్ని ఎన్రిచ్మెంట్ చేసుకోవాలి ఈ అప్డేట్స్తోని. మన సిలబస్లో ఏమన్నా గ్యాప్స్ వచ్చినప్పుడు సో మన అప్డేట్స్తోని మనం కవర్ చేసుకోవచ్చు కంపల్సరీ. ఈ పాస్పోర్ట్ యాక్ట్ అని చెప్పేసి నీకు అవన్నీ అంతకుముందు ఉన్నాయా? సెక్షన్ నెంబర్ 20 అని చెప్పేసి ఆ బాంబే కేసు పేరు మనకి తెలుసా? తెలియదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం పౌరసత్వం పాఠం లోపల కంపల్సరీ యాడ్ చేస్తాం, అప్డేట్స్ లోపల కంపల్సరీ యాడ్ చేస్తాం. నేను చేస్తాను కోర్సు లోపల, ఎటువంటి ఇబ్బంది వద్దు. అప్డేట్స్ విషయం లోపల స్టార్టింగ్ మీద బాగా ఫోకస్ చేయండి ఫస్ట్ అయితే, రైట్. ఇంకోటి, సో ఇది UPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మనకి ఈ మీడియం లెవెల్ కిందకి ఏమొస్తాయి అని చెప్పి చూస్తే ఈ నేషనల్ హౌస్ బ్యాంకింగ్ అనేది ఏదైతే ఉందో అది వస్తుందండి. అంటే హౌస్ బ్యాంకింగ్ కంపెనీలు అన్నీ కూడా మనకి గృహ లోన్స్ ఇస్తాయి కదా, NBFC అని చెప్పేసి పిలుస్తాం వాటిని. అవన్నీ కూడా మీడియం లెవెల్ కిందకి వస్తాయండి. అవన్నీ ఏదైనా సరే, ఇది ఇంతకుముందు UPSC PYQ మనకి. ఓకే అండి, రైట్. సో ఇది వచ్చిన అప్డేట్ మనకి. ఇంకోటి చిన్నదే, సో అది స్కైడూ అని చెప్పేసి ఉన్నది, స్కైడూ అని చెప్పేసి. సో ఇది ఒక క్రాస్ బోర్డర్ పేమెంట్ సంస్థ, బెంగళూరులో పనిచేస్తుంది మనకి. అంటే ఇతర దేశాలకి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంది అన్నట్టు. అయితే ఈ స్కైడూ అనేది మనకి ఇన్ఫ్యాక్ట్ కెనడా దేశం లోపల నమోదు చేసుకుందండి. సో రికార్డ్ ఏంటని చెప్పి చూస్తే భారతదేశం నుండి విదేశాల్లో నమోదు చేసుకున్న రిజిస్ట్రేషన్ కాబట్టి మొట్టమొదటి క్రాస్ బోర్డర్ పేమెంట్ ప్లాట్ఫామ్ పేరు స్కైడూ అని చెప్పేసి పిలుస్తాం. ఒక్కటి రాసుకోవాలి అంతే. ఎక్కడ రాసుకోవాలి? మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మనం ఒకటి మనీ పాఠంలో డిస్కస్ చేసినాం మనం, అక్కడ ఉంటుందండి ఇది, అక్కడ రాసుకోండి కంపల్సరీ. UPI ఉంది కదా, అక్కడ రాసుకోండి మీకు వీలైతే, నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ భారతి స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చిందండి. సో భారతి స్కీమ్ అనేది జస్ట్ ఏం లేదు, వ్యవసాయ రంగం లోపల ఆహార శుద్ధి పరిశ్రమల లోపల ఒక 100 స్టార్ట్అప్లని, సో 100 స్టార్టప్లని ఎగుమతి కేంద్రీకృతంగా చేయాలని చెప్పేసి APEDA యొక్క స్కీమ్ అండి ఇది. సో APEDA యొక్క స్కీమ్ ఏంటి అంటే భారతి అని చెప్పేసి, ఫుల్ ఫామ్ బట్టి పట్టకండి. ఈ భారతి యొక్క స్కీమ్ ఉద్దేశం ఏంటి అంటే ఆహార శుద్ధి పరిశ్రమ లోపల 100 స్టార్టప్లని ఇన్నోవేషన్ వైపు, నవకల్పన వైపు ప్రోత్సహించాలి. దానికోసం ఫండింగ్ అయితే ఇస్తుంది ఈ APEDA. APEDA ఏంటి, మీ తరచుగా ఒక 3-4 డేస్ నుంచి పేపర్లో వస్తుంది మీకు. మినిస్టర్ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుందండి. అంటే అగ్రికల్చరల్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అది ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ వ్యవసాయం కింద పనిచేయదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. APEDA అని చెప్పేసి పిలుస్తాం, రైట్. ఇవి ఎకనామీ అప్డేట్స్ అండి. మీరు గ్రూప్ 2 దృష్ట్యా ఏం గుర్తుపెట్టుకోవాలి? APPS TGPS వాళ్ళు, ముఖ్యంగా TGPS వాళ్ళు అయితే ఇది చదువుకోండి కంపల్సరీ. ఎందుకు అంటే సిలబస్లో లేదని చెప్పేసి అనుకోవద్దు, చదువుకోండి, అప్డేట్స్ వచ్చింది కాబట్టి. ఆ డిజిటల్ ఫ్రాడ్ కంపెన్సేషన్ స్కీమ్ ఏమైతుందో అది కూడా చదువుకోండి కంపల్సరీ, రైట్. ఇప్పుడు మనకి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో నేత్ర అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది, నేత్ర అని చెప్పేసి జస్ట్ మన ఈ గగనతలం యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఇది DRDO తీసుకొచ్చిందండి. ఇట్ ఈస్ ఏ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ఎయిర్ బోర్నే
ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండ్ కంట్రోలింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది డిఆర్డిఓ తీసుకొచ్చింది. అయితే మీకు నేత్ర అని చెప్పేసి ఉంది కదా, ఇంతకుముందు ఇస్రో యొక్క ప్రాజెక్టు నేత్ర అని చెప్పేసి కూడా ఉంటుంది. ప్రాజెక్టు నేత్ర అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇదేంది అంటే డిఆర్డిఓ యొక్క గగనతలంలో పనిచేసే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, హెచ్చరిస్తుంది అండ్ కంట్రోల్ కూడా చేస్తుంది. డిఆర్డిఓ ప్రాజెక్ట్ అది. ఇదేమో ఇస్రో యొక్క ప్రాజెక్టు, మనకి ఇస్రో యొక్క ప్రాజెక్ట్ అండి. ఏంటి ప్రాజెక్ట్ నేత్ర అంటే ఇట్ ఈస్ ఎ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అని చెప్పేసి పిలుస్తాం. నువ్వు ఒక ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రయోగం చేసినావు, దాని యొక్క జీవితకాలం 5 years ఎంత ఉంటుంది కదా, అయిపోయింది, అది డెబ్రిస్గా ఉండిపోతుంది. సో డెబ్రిస్ మీన్స్ మనకి శిథిలం అని చెప్పేసి పిలుస్తాం, శిథిలంగా ఉండిపోతుంది. అటువంటి దాన్ని గుర్తించే ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు నేత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇస్రో యొక్క ప్రాజెక్ట్ అండి మనకి. అది అంతరిక్షంలో ఉండే శిథిలాల గుర్తింపు కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. అయితే మీకు ఈ శిథిలాలు అంతరిక్షంలో ఇటువంటి వచ్చినప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా ఇండియాలో ఒకటి ఉన్నదండి. అది దిగంతర అని చెప్పేసి బెంగళూరు స్టార్టప్ అండి. ఇది ఉత్తరాఖండ్లో ఉన్న గర్వాల కొండల లోపల ఏర్పాటు చేసింది. స్పేస్ సిచ్యువేషనల్ అబ్జర్వేటర్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రాజెక్టు నేత్ర ఇస్రో యొక్క ప్రాజెక్టు, గవర్నమెంట్ ఇది. దిగంతర అనేది గర్వాల కొండల లోపల ఏర్పాటు చేసింది. సో నీ నేత్ర గుర్తుకొచ్చినప్పుడు నీ స్టార్టింగ్ సిలబస్లో ఉన్నటువంటి ఇది గుర్తుకు రావాలి కంపల్సరీ. సో నీకు స్పేస్ సెక్టార్ లోపల శిథిలము అనేది వెరీ ఫేమస్ టాపిక్ అది. సో రీఎంట్రీ వెహికల్స్ మనం ఇటీవల డెవలప్మెంట్ చేసుకుంటున్నాం, శిథిలంగా ఉండిపోవద్దని చెప్పేసి. ఉపగ్రహాన్ని ప్రయోగించినావు, రాకెట్ని ప్రయోగించినావు, వాళ్ళు తిరిగి తీసుకొస్తావు. ఓకే అండి. సో ఇది దిగంతర, గర్వాల, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గ్రూప్ 2 రాస్తే, లేకుంటే అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకి ఈ సూపర్ కంప్యూటర్ ర్యాంకింగ్ అని చెప్పేసి వచ్చిందండి. అందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చైనా లైన్ షైన్ మిషన్. సో లైన్ షైన్ మిషన్, ఇట్ ఈస్ ద సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ యాజ్ అండ్ టుడే. సెకండ్ ఇది అమెరికాదండి. సో దాని పేరు చూస్తే ఈఐ క్యాప్టెన్ అని చెప్పేసి. సో ఈఐ క్యాప్టెన్, ఇన్ఫ్యాక్ట్ ఇది ఫస్ట్ ఉండే, దీన్ని అధిగమించి ఇది ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. కాబట్టి లైన్ షైన్ని గుర్తుపెట్టుకోండి. లైన్ షైన్ అని చెప్పేసి చైనాది ఈజీగా మనకు గుర్తుంటుంది. ఇండియన్ ఇక్కడ ఏమీ లేవు, అవసరం లేదు, స్కిప్ చేయండి. నెక్స్ట్ పర్యావరణము కరెంట్ అఫైర్స్, ఇది పెద్ద అవసరం లేదు మనకి. సో విట్లీ అవార్డు అని చెప్పేసి, ఎందుకంటే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అవార్డు ఇచ్చారు నిన్న, ఇంతకుముందే అనౌన్స్మెంట్ చేసిండ్రు, మనం అప్పుడే డిస్కస్ చేసినాం. వాస్తవంగా గ్రీన్ ఆస్కార్గా వెరీ ఫేమస్ విట్లీ సంస్థ ఇస్తుంది. సో మన ఇండియన్స్కి ఇద్దరికి వచ్చిందండి. ఒకరేమో పర్వీన్ షేక్ అని చెప్పేసి, ఈ పర్వీన్ షేక్ మహిళ మనకి, ఈమె ఇండియన్ స్కిమ్మర్ని రక్షించింది, అందుకే ఇచ్చారు. సెకండ్ ఈ బర్కా సుబ్బా అని చెప్పేసి, ఈమె కూడా మహిళనే. ఇన్ఫ్యాక్ట్ ఈమె హిమాలయాల్లో ఉండే సాలమంటని రక్షిస్తుంది ఎక్కువ. సో ఇద్దరి మహిళలకు వచ్చింది, ఇద్దరు కూడా గ్రీన్ ఆస్కార్ని గెలుపొందారు. ఫేమస్ నోన్ యాజ్ గ్రీన్ ఆస్కార్. టెక్నికల్ బట్టి మీకు విట్లీ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. డిస్కస్ చేసినా మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ వెనిజులా భూకంపం అని చెప్పేసి, వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆమె ఎమర్జెన్సీ విధించింది. ఈ వెనిజులా భూకంపం మనకు కొద్దిగా అప్డేట్తో కూడుకున్న అంశము, మనం డిస్కస్ చేద్దాము. ఇంకా మనం కూడా మేబీ ఒక పేరు పెట్టి ఆపరేషన్ని కండక్ట్ చేస్తాం. ఈ హ్యూమన్ అసిస్టెన్స్ మనం అందించాలి కాబట్టి, డిజాస్టర్ వచ్చింది కాబట్టి, మనం విశ్వగురు ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనము సలహాలు ఇస్తాము, సహాయం కూడా అందిస్తాము ఇండియన్ నుంచి. కాబట్టి ఆపరేషన్ పేరు లాంటివి వస్తాయి. కాబట్టి ఇప్పుడైతే జస్ట్ ఎమర్జెన్సీ అని చెప్పేసి డ్యూ టు ఎర్త్ క్వాక్ అని చెప్పేసి గుర్తుపెట్టు సరిపోతుంది, అందుకంటే ఎక్కువ వద్దు. మళ్ళీ అన్ఫార్చునేట్లీ తక్కువ లోతులో వచ్చిందండి భూకంపం మీకు. ఈ 10 km లోపలనే వచ్చింది. రెండోది అయితే తక్కువ లోతున్నప్పుడు భూకంప కేంద్రం అనేది ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తుంది, ఎక్కువ విపత్తు వస్తుంది మనకి. సో ఇది మనం పోస్ట్పోన్ చేస్తున్నాము, మరింత అప్డేట్ మనకు అవసరం కాబట్టి. నెక్స్ట్ సమ్మిట్స్ అండి. ఈ బ్రిక్స్ దేశాల యొక్క ఇంధన మంత్రులది గురుగ్రామ్ హోస్ట్ చేస్తుంది. బ్రిక్స్ దేశాల యొక్క స్పేస్ అంతరిక్షం గురించి బెంగళూరు హోస్ట్ చేస్తుంది. ఇంతకుముందు వ్యవసాయం విషయంలో ఇండోర్ హోస్ట్ చేసింది. ఎంఎస్ఎంఈ విషయంలో ఆగ్రా హోస్ట్ చేసింది. పట్టణీకరణ ఫోరం విషయం లోపల ఢిల్లీ హోస్ట్ చేసింది. ఈ బ్రిక్స్ దేశాల యొక్క కూటమి ఇండియా హోస్ట్ చేస్తుంది కదా,
వివిధ మినిస్ట్రీస్ అన్నీ కూడా మనం ఒక దగ్గర రాసుకుంటున్నాం, ఒక పేపర్ అందుకే పెట్టాం దీన్ని అప్డేట్ చేస్తా పోదాం. చివరికి ఏమైనా కోర్స్ దొరికితే రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంఎస్ఎంఈ అంటే ఎంఎస్ఎంఈ వాళ్ళకి చిన్న లోన్స్ అనేవి రావు కాబట్టి ఆగ్రహించారు, ఎంఎస్ఎంఈ ఆగ్రహం అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇంధన మంత్రులు అంటే ఇంధన ధరలు పెంచితే గుర్రుగా ఉన్నారని చెప్పేసి గురుగ్రామ్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఏముందండి, సో వ్యవసాయము అనేది ఇండోర్లో, సో ఇండోర్లో వేస్తామని చెప్పేసి అంటే ఇంట్లో వేస్తామని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓకే రైట్. నెక్స్ట్ ఒక శాస్త్రవేత్త మరణించాడు, వార్తలో ఉన్న వ్యక్తి అండి. ఆయన పేరు ఫ్రాంకోయిస్, వెరీ ఫేమస్ ఇతను. ఫ్రాంకోయిస్ ఎంగ్లర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో వార్తల్లో ఉన్న వ్యక్తి ఫ్రాంకోయిస్ ఎంగ్లర్ట్. ఇవన్నీ ఫ్యాక్ట్స్ బిట్సే, మీరు చదువుకోవచ్చండి. చెప్పలేని అపవాదం మీరు ఇస్తారు కాబట్టి చెప్పడం తప్పించి ఎటువంటి యూజ్ లేదు వాస్తవంగా. అంటే ఎగ్జామ్లో వస్తుంది, బట్ మీరు చదువుకోవచ్చు నోట్స్ చూసి కూడా. ఫ్రాంకోయిస్ ఎంగ్లర్ట్ అని చెప్పేసి భౌతిక శాస్త్రవేత్త. 2000 ఎప్పుడండి 2013లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చిందండి. ఈ మనకి హిగ్స్ బోసాన్ కణం ఉంది కదా, సో ఇద్దరు ఆవిష్కరణ ఉంటారు, అందులో ఒక వ్యక్తి మన ఫ్రాంకోయిస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రాథమిక కణాలకి ఈ ద్రవ్యరాశి అనేది ఎలా వస్తుందో ఈ సిద్ధాంతం అని చెప్తుంది. సో దైవకణం అని చెప్పేసి కూడా పిలుస్తాం. అన్ఫార్చునేట్ చనిపోయింది కాబట్టి, సో నోబెల్ బహుమతి కాబట్టి ఒకసారి ఆ పేరు మైండ్లో పెట్టుకోండి. ఇతని యొక్క దేశం పేరు బెల్జియం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. సో అబియు అహ్మద్ అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీ, మన పిఎం మోడీ కంగ్రాట్ చెప్పిండు. సో అబియ్ అహ్మద్ అని చెప్పేసి ఇథియోపియా ప్రధానిగా రెండవసారి ఎన్నికైందండి. ఇతనికి నోబెల్ బహుమతి వచ్చింది. ఎందుకంటే ఈ ఇథియోపియా ఈ ఎరిత్రియా కంట్రీకి మనకి డిస్ప్యూట్ ఉంటుంది. సో దాని యొక్క పరిష్కారం కోసం ఫైట్ చేసింది కాబట్టి 2019 లోపల నోబెల్ బహుమతి వచ్చింది. అబియ్ అహ్మద్ అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీ, ఇథియోపియా ప్రధాని కాబట్టి ప్రాస్పరిటీ పార్టీ అండి, పార్టీ పేరు అవసరం ఉంటుంది కొన్నిసార్లు. నెక్స్ట్ మహేష్ దీక్షిత్. సో మహేష్ ఇతను ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చీఫ్గా నియామకం పొందిండు 2 ఏళ్ల కాలానికి. సో 2+ మళ్ళీ ఒక 1 year అట్లా 3 సార్లు మనం పెంచవచ్చు. 1 2 3 ఓకే. నెక్స్ట్ తర్వాత సమ్మిట్ అండి. ఈ సహకార రంగం మీద నేషనల్ సమ్మిట్ని మనకి శ్రీనగర్ హోస్ట్ చేసిందండి. సో సహకార రంగం మీద నేషనల్ సమ్మిట్ ఇది అంతగా అవసరం లేదు. సో మీ ఎగ్జామ్ మరీ నవంబర్లో ఉంటుంది కాబట్టి కొంచెం అన్నీ అవసరమే అండి ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి. థీమ్ ఏంటి అంటే సహకార్ సే సమృద్ధి అని చెప్పేసి పిలుస్తాం. సహకార్ సే సమృద్ధి అని చెప్పేసి సహకారం నుంచి వృద్ధి వైపు అని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. సో నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అదర్ ఎగ్జామ్స్. నేను ఏడబ్ల్యూఈ ఈ డిప్యూటీ ఈఓ లాంటి ఎగ్జామ్స్కి మనం గైడెన్స్ ఇవ్వట్లేదు. మీ కరెంట్ అఫైర్స్ పనికి వస్తాయండి, పనికి రావని చెప్పేసి కాదు, కానీ మనం ఫోకస్ చేసేది మెయిన్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సరే ఎస్ఐ కూడా కొద్దిగా డెప్త్ అయిన క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎస్ఐ వరకు ఓకే. మిగతా ఎగ్జామ్స్లో జిఎస్ బాగా డెప్త్గా రావు. సో మనం చెప్పేది బాగా లెంతీగా ఉంటుంది సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డిజిటల్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఉంది కదా, అది అంతగా మీకు అవసరం లేదు. అది మీ కరెంట్ అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోసం అనుకున్నప్పుడు అవసరం లేదు. నీ ఎకనామిక్ సిలబస్ ఉన్నట్లయితే మళ్ళీ అవసరం ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో వచ్చిన మార్పులు ఉన్నాయి కదా, ఇన్ఫ్యాక్ట్ ఏది ఈ అప్పర్ లెవెల్లో 1,00,000 కోట్లు అని చెప్పేసి గవర్నమెంట్ బ్యాంకులో కూడా అప్పర్ లెవెల్గా ట్రీట్ చేస్తామని చెప్పేసి 3 yearsలోగా మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకోవాలని చెప్పేసి అది ఎవరికి అవసరం అండి? కరెంట్ అఫైర్స్ మీకు అవసరం లేదు. అది కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ చెప్పరు కూడా అవసరం లేదు వాళ్ళకి. ఓన్లీ జస్ట్ ఏడబ్ల్యూఈ లాంటి వాళ్ళకి అవసరం లేదు. నీ ఎకనామిక్ సిలబస్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏఎస్ఓ ఎగ్జామ్ కావచ్చు, లేకుంటే మనకి ఇంకేమన్నా గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో అయితే కంపల్సరీ చదువుకోవాలి నీకు. సో మన కరెంట్ అఫైర్స్కి తేడా ఏంటి అంటే ఇతరులకి మెయిన్గా మన సబ్జెక్ట్లో ఉన్న అప్డేట్స్ మీద బాగా ఫోకస్ చేస్తూనే మిగతావి కూడా కరెంట్ అఫైర్స్ కోసం ఎంత అవసరం అంత తీసుకుంటాం కంపల్సరీ. శ్రీనగర్ సమ్మిట్ మనం చెప్పలేదా, లేకుంటే వీక్లీ అవార్డ్ చెప్పలేదా, రిపోర్ట్ చెప్పట్లేదా, అపాయింట్మెంట్ చెప్తున్నాం, కానీ మనం ఎక్కువ నొక్కి చెప్పేది సబ్జెక్ట్ అప్డేట్స్ అంతే. ఓకేనా? అంటే ఏడబ్ల్యూ లాంటి వాళ్ళకైతే సబ్జెక్ట్ అప్డేట్స్ మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మీరు సమయం వృధా చేసుకోవద్దు. డైలీ కరెంట్ అఫైర్స్ చూసి మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే 6 months కరెంట్ అఫైర్స్ మనం చేస్తాం కదా ఎప్పుడైనా,
అప్పుడు చూసుకోండి, దానిలో ఓన్లీ ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి కాబట్టి, సబ్జెక్టు అన్ని అప్డేట్స్ అందులో మనం ఇంక్లూడ్ చేయం కాబట్టి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము 26ది మేబీ రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం.